హరే కృష్ణ 17వ అధ్యాయం 3వ శ్లోకం. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సః. ఈ శ్లోకంలో మనిషి యొక్క అంతర్గత స్వభావాన్ని, అతని నమ్మకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని చాలా లోతుగా వివరిస్తున్నాడండి. ప్రతిపదార్థం చూద్దామా. సత్వానురూప అంతఃకరణ స్వభావానికి అనుగుణంగా, సర్వస్య ప్రతి ఒక్కరికి, శ్రద్ధాభవతి శ్రద్ధ కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది, భారత ఓ అర్జున, అర్జునుడిని రకరకాలుగా సంబోధిస్తాడు కదా. శ్రద్ధామయ అయం పురుష, ఈ మనిషి శ్రద్ధాస్వరూపుడే. యహ్ యత్ శ్రద్ధ, ఎవడు ఎటువంటి శ్రద్ధ కలవాడు, సహ ఏవ సహ, అతడు అదే అయి ఉంటాడు. అంటే అతని వ్యక్తిత్వం ఆ శ్రద్ధను బట్టే ఉంటుంది అని. ప్రతి మనిషి యొక్క శ్రద్ధ వారి వారి అంతఃకరణ స్వభావాన్ని, సంస్కారాలను బట్టి ఉంటుంది. మానవుడు తన శ్రద్ధాస్వరూపుడే. అంటే ఒక వ్యక్తి ఎటువంటి విషయాలను నమ్ముతాడో, దేనిపై ఆసక్తి చూపిస్తాడో, అతడు అచ్చం అలాగే తయారవుతాడు. శ్రద్ధ అంటే కేవలం భక్తి కాదండి. ఇక్కడ శ్రద్ధ అంటే మనం దేనిని నిజమని నమ్ముతాము, దేనికి విలువ ఇస్తాము, మన మనస్సు దేని వైపు మొగ్గు చూపుతుంది అనేది. వ్యక్తిత్వ నిర్మాణంలో నమ్మకం పాత్ర ఎలా ఉంటుందో తెలుసా. మన ఆలోచనలు, అలవాట్లు అన్నీ మన నమ్మకాల నుండే పుడతాయి. సాత్విక, రాజస, తామస గుణాలను బట్టి ఈ శ్రద్ధ మారుతూ ఉంటుంది. మనం నమ్మేదే మనం. మళ్ళీ చెప్తున్నాను, మనం నమ్మేదే మనం దేనిని ప్రేమిస్తామో, దేనిని నిరంతరం ధ్యానిస్తామో, చివరికి మన వ్యక్తిత్వం కూడా ఆ గుణాలని పులుముకుంటుంది. ఉన్నతమైన ఆశయాల పట్ల శ్రద్ధ ఉంటే మనం ఉన్నతులుగానే మారుతాం. సింగిల్ లైన్ స్టేట్మెంట్ అంటే నీ నమ్మకమే నువ్వు. మన అంతర్గత స్వభావాన్ని మార్చుకోవడం ద్వారా మన శ్రద్ధను, తద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చని ఈ శ్లోకం మనకు దిశానిర్దేశం చేస్తుందండి. శ్లోకం ఒకసారి చూద్దామా. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సః. హరే కృష్ణ.